మీ పెళ్ళాన్ని పడుకోబెట్టరు. మీ కూతుర్లు మాత్రం ముఖ్యమంత్రులకి కోడళ్ళుగా పోవాలి. మీ కూతుర్లు మాత్రం వజ్రాల నగలు చేసుకుని ఇక్కడ వరకు దిగేసేసుకుని దేవతల్లాగా ఉండాలి. వాళ్ళు మాత్రం చెడిపోకూడదు. మిగతా ఆడపిల్లలు మాత్రం మన చేతుల కింద నలిగిపోవాలి. సిగ్గుండాలి సార్. ఎందుకు మళ్ళీ మీరు పెద్ద లెక్చర్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా కంటెస్టెంట్ చేస్తున్నారు? ఏం మెసేజ్ ఇస్తారు మాకు? ఏం సేవ చేస్తారు? మీ నియోజకవర్గంలో ఆడపిల్లలు సేఫా? నీ కంట పడాలంటేనే ఆడపిల్లలు భయం అంటప్పుడు. అసలు హీరోయిన్లని సైడ్ ఆర్టిస్టులను కూడా ఎంత ఏడిపించారంటే ఏం బతుకునేది? ఇండస్ట్రీలో అతి దరిద్రంగా ఎప్పుడూ ஆடపిల్లలను కోరుకునే దరిద్రమైన హీరో అంట నువ్వు. 2001 19 ஆயிட்டு இருந்துச்சு. அந்த ஷெட்யூல் மொத்தமும் வந்து ஒவ்வொரு நாளும் நான் ஒவ்வொரு ரூம்ல தான் இருப்பேன், கேட்டுட்டே இருக்கோம். தென் ஒன் டே they got irritated they got இவங்க எல்லாருமே இருக்கிறாங்க. ஒரு கூட்டத்துல வந்து ஒரு அஜிடேஷன் ஒன்று நடக்குது. ஸோ அதுல வந்து ஐ குட் ஃபைண்ட் someone is touching unappropriately in some of my places. என்னோட பாடியில எனக்கு தகாத முறையில தொடர்றது வந்து எனக்கு வந்து நான் ஃபீல் பண்ணேன். நான் அப்போ நான் அதை ஃபீல் பண்ணதும் ஐ தாட் மேபி ஒரு மிஸ்டேக்கா இருக்குமோ அப்படின்னு நான் நினைச்சேன். நான் எனக்கு அது ரொம்ப பெரிய ஷாக்கா இருந்துச்சு. இது மாதிரி நடக்காது. ஏன்னா அதுக்கப்புறம் திரும்ப செகண்ட் டேக் அப்பவும் இதே சேம் திங். எவ்ரிபடி வேர் வாட்சிங். த டைரக்டர் வாஸ் தேர், హీరో ఉన్నాங்க, எல்லா జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాங்க, எல்லாருமே இருந்தாங்க. ఆవిడ చెప్పినది ఏమీ లేదు. ఒక ఫైటింగ్ సీన్ లో ఒకడు నన్ను ఆ ఫైటర్స్ లో ఒక అతను నా ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేస్తుంటే ఆ స్టంట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నన్ను అక్కడ ఇక్కడ ముట్టుకుంటున్నాడు ఒక అతను, నాకు ఇబ్బందిగా ఉంది షూట్ చేయడానికి, ప్లీజ్ సార్ నన్ను చూడండి సార్ అతను అని చెప్పేసి ఆవిడ చెప్తే సాచి ఒక్కటి పీకాడంట చెంప మీద. కొడితే అమ్మాయికి ఏం చేయాలో తెలియలేదు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు షూటింగ్ సెట్ లో. అమ్మాయి ఒంటరి అయిపోయింది. కార్నర్ చేశారు ఈ కోవర్ట్స్, ఈ పర్వర్ట్స్ వలన ఈ విచిత్ర అనే ఆవిడ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ విచిత్ర వెనకాల ఇలాంటి విచిత్రాలు జరిగిన లేడీస్ వేలల్లో ఉన్నారు, లక్షల్లోనే ఉన్నారో తెలీదు. ఇంకా అప్పటి నుంచి మొదలు పెడితే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా బెటర్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత చండాలంగా ఉంది అని చెప్పేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద థూ అని ఊసింది. ప్రతి ఒక్కళ్ళు వచ్చారు కదా పెద్ద హీరోలు, మెగా ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ అని చెప్పి ఆపేసేయండి కాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి ఆ పవన్ కళ్యాణ్ గారు ఎగరాడు కదా. ఇప్పుడేం చెప్తారు? విచిత్రాన్ని పిలిచి ఆ పెద్ద హీరోని పిలిచి కొట్టిపిస్తారా ఒక చెప్పు దెబ్బ? అంత గట్స్ ఉన్నాయా మీకు? ఈ అమ్మాయిని కొడితే ఈ అమ్మాయి బాధపడుకుంటా ఒక రోజు తర్వాత ఈ మా అసోసియేషన్కి వెళ్ళిందంట. మా అసోసియేషన్ లోకి వచ్చిందో లేకపోతే ఇక్కడ నడిగర్ సంఘం అని ఉంటుంది అక్కడ కంప్లైంట్ చేసిందో, వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వకుండా పోలీసులకి కేసు పెట్టుకో అని చెప్పేసి చెప్పారంట. ఇలా ఉంటాయి. ఎంతని మాట్లాడం, ఎంతమంది ఏమని బయటికి రాం, కాస్టింగ్ కౌచ్ నడుస్తుంది మమ్మల్ని కాపాడండి అని చెప్పి. మీరు మారాలి. మీ హీరోలు, మీ లేకపోతే సైడ్ యాక్టర్లు, లేకపోతే విలన్లుగా చేసేవాళ్ళు, లేకపోతే మీ మగమంద మారితే, ఆ సినిమా ఇండస్ట్రీలో పనిచేసే మగమంద మారితే ఆడోళ్ళకి ఒక సెక్యూరిటీ. ఎంతమంది జీవితాలు చిదిమేస్తారు? మీ ఇంట్లో ఆడపిల్లలు మీకు అందంగా కనిపించట్లే? మరి బయటోళ్ళకి అలాగే అనిపించింది అనుకోండి, వస్తావా, నీకు పనిస్తా, నీకు ఎంతైనా ఇస్తా అని చెప్పేసి అంటే మీరు ఊరుకుంటారా? మీ పెద్ద హీరోలు మీ ఆడపిల్లలు పడకబెడతారా? ఆ మాట అంటేనే కోపం ఇలా వచ్చేస్తుంది. హీరోలు కదా, ఫేక్ బిల్డప్లు. ఎంత కాస్టింగ్ కౌచ్ మీద ఉద్యమం చేయని చెప్పండి. చేస్తేనేమో మీరు పొలిటీషియన్స్ సపోర్ట్ తీసుకుని మీడియాలో రానివ్వకోకుండా తొక్కేస్తున్నారు. మా జీవితాలేమో ఛిద్రమైపోతాయి మేము బయటకు వచ్చి చెప్పుకుంటే. మా ఫ్యామిలీ మెంబర్స్ ఏడుస్తారు, మా వెనకాల ఉన్న వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వవు. కానీ మీరు మారరు. మీకు పాపం అనేదే రాదు, పాపం అనే ఫీలింగ్ రాదు. ఇప్పటికీ నీ బతుకు జడ నీకు ఆడవాళ్ళు కనిపిస్తే ఇదే బుద్ధి కదా.
ఇదే బుద్ధి కదా నీకు? ఇప్పటికైనా ఇతని నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు మారండి. ఇలాంటి ఆడపిల్లల్ని ఏడిపించే నా కొడుకులు ఒక రాజకీయ నాయకుడిగా ఉండడానికి పనిచేయరు. ఇలాంటి వాళ్ళకి స్వస్తి పలకండి దయచేసి. ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, నేను ఒక పార్టీని ఉద్దేశించి అనట్లేదు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న, టీడీపీలో ఉన్న, జనసేనలో ఉన్న ఆడవాళ్ళని ఏడిపించే నా కొడుకులకి భవిష్యత్ ఇవ్వకండి. వాళ్ళకి ఓట్లు వేయకండి. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీకు వైఎస్ఆర్సీపీలో ఇలాంటి వ్యక్తులు అని మీకు తెలిసినా, లేకపోతే టీడీపీలో ఈ వ్యక్తులు ఉన్నారని తెలిసినా, జనసేనలో ఉన్నారని తెలిసినా, ఏ పార్టీలో ఉన్నా ఈ ఆడపిల్లలని ఏడిపించే వాళ్ళని, లేకపోతే ఇలా శృంగారాని కోసం వాళ్ళని ఏడిపించే వాళ్ళని మీరు క్షమించొద్దండి. ఎవరికి అలాంటి వెధవలకి ఓటే వేయకండి. ఏ పార్టీలో ఉన్న వాళ్ళకైనా క్షమించొద్దు. ఈ రోజు ఎవరో పాప, రేపు మన పాప. ఎవరి పాప అయినా మన ఇంట్లో పాప అనుకుని ఇలాంటి ఎదవలకి శిక్ష ఇవ్వండి, తప్పులేదు. ఇలాంటి మగ పురుగుల్ని ఏరే బాధ్యత మీకే ఉంది. సినిమాలను కూడా బ్యాన్ చేయండి. ఇలాంటి ఎదవ సినిమాలు వస్తే సినిమాలు చూడకండి. ఇలాంటి నా కొడుకులు రాజకీయ నాయకులుగా మనం జనాల్లోకి వచ్చి ఓట్లు అడిగితే రేపు పొద్దున సరైన సమాధానం చెప్పి పంపించండి. భారతదేశం ఇలా ఎన్నో సంస్కృతులకి గొప్ప. ఆడపిల్లల్ని రెస్పెక్ట్ చేసుకుంటాం, లేకపోతే లేడీస్ కట్టుకునే చీర పవిత్రం, పెట్టుకునే బొట్టు పవిత్రం, చేసుకునే నవరాత్రులు పవిత్రం, అమ్మవారు కాళికాదేవి. మళ్ళీ నీ బతుకుకి ఏళ్లు నిండా ఎంతెత్తున ఉంగరాలు, ఎంతెత్తిన గండపెండారాలు, అంత దేవి అని చెప్పేసి పద్యాలు ఎందుకురా? ఎందుకు నీకు ఆ పద్యాలు, ఎందుకు ఆ ఉంగరాలు? ఏం కాపాడాయి? ఏం కాపాడాలి నిన్ను? నువ్వు మంచి కర్మ చేస్తే మంచి కర్మలోకి నువ్వు వెళ్తావు. నువ్వు చెడ్డ కర్మ చేస్తే ఎప్పటికైనా అనుభవించాల్సిందే. వీరనారి వీరనారి అంటారు, పుస్తకాల్లో చదివి ఝాన్సీ లక్ష్మీబాయి అంటారు, రాణి రుద్రమ అంటారు. కానీ నిజ జీవితంలో మా లాంటి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తే మాత్రం మేమే తప్పైపోతాం, మేమే విలన్లు అయిపోతాం, మేమే చెత్తమండలం. అడ్డమైన బూతులు తిడతారు సోషల్ మీడియాలో మమ్మల్ని బయటకు వచ్చి మాట్లాడినందుకు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఎంతమంది ఎదవలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా ఆ ఫ్యాన్స్ అనే మాటకి ఇంకా మనం ఏం చెప్పక్కర్లేదు. వాడు మెంటలోడు, వాడుకుంటే ఫ్యాన్స్ కూడా మెంటలోనే ఉంటారు వాళ్ళు. ఆడపిల్లలు ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.